Hi friends, welcome back to my channel Explore with Saran. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో చాలామంది ఏంటంటే ఫ్రీ సర్టిఫికేషన్ అండ్ ఫ్రీ కోర్సెస్ గురించి అయితే చూస్తూ ఉంటారు. సో ఈ వీడియో అయితే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. సో ఎందుకంటే ఈ వీడియోలో నేను ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఏంటంటే ఇక్కడ మీకు ఫ్రీగా మీరు కోర్సెస్ చేసుకొని అలాగే సర్టిఫికేట్ కూడా సంపాదించుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ దిస్ డిజిటల్ ప్లాట్ఫామ్. అండ్ మీరు ఫుల్ వీడియో చూసి అండ్ ఈ వీడియోని అయితే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ మీకు తెలిసిన స్టూడెంట్స్ కానీ లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే ఎవరన్నా మీకు సర్టిఫికేషన్స్ చేయాలనుకుంటున్నారో అండ్ ఫ్రీగా అది కూడా, సో ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయొచ్చు. సో ఈ వీడియో అయితే కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ దిస్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. వెబ్సైట్ అయితే విచ్ ఇస్ కాల్డ్ స్కిల్ ఇండియా డిజిటల్ హబ్. సో ఇది వచ్చేసి ఒక గవర్నమెంట్ వెబ్సైట్. సో ఇట్స్ కాల్డ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఫర్ లర్నింగ్ అండ్ అప్ స్కిల్లింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి స్కిల్ ఇండియా డిజిటల్ అని టైప్ చేశారంటే మీకు ఫస్ట్ కనబడే లింక్ వచ్చేసి స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్లీ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ స్కిల్ కోర్సెస్. సో వన్స్ మీరు స్కిల్ కోర్సెస్ మీద క్లిక్ చేశారంటే మీకు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు సో మెనీ నెంబర్ ఆఫ్ కోర్సెస్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు మల్టిపుల్ కోర్సెస్ అమాంగ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అండి. సో విచ్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఐటీ రిలేటెడ్, బేసికలీ ఫర్ నాన్ ఐటీ కూడా చాలా కోర్సెస్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు కిందికి అలాగే డౌన్ స్క్రోల్ చేసుకొని వచ్చారంటే ఇక్కడ మీరు చూడొచ్చు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అని చెప్పి. సో దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ వాళ్ళు ఇనిషియేట్ చేసిండేది ఈ వెబ్సైట్. సో విచ్ ఇస్ బేసికలీ కాల్డ్ గవర్నమెంట్ వెబ్సైట్ ఫర్ అప్స్కిల్లింగ్ అండ్ డూయింగ్ ద సర్టిఫికేషన్స్ అండ్ కోర్సెస్. సో ఇక్కడ మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు రిజిస్టర్ హియర్. మనము ఫస్ట్ we will రిజిస్టర్ ఆన్ దిస్ వెబ్సైట్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసి దాని తర్వాత నేను ఇక్కడున్న ట్యాబ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఫస్ట్ క్లిక్ ఆన్ దిస్ రిజిస్టర్. సో వన్స్ మీరు రిజిస్టర్ క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ లర్నింగ్ పార్ట్నర్షిప్ ఆర్ పార్ట్నర్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే మనము లర్నింగ్ కాబట్టి వి జస్ట్ క్లిక్ ఆన్ దిస్ లర్నర్ ఆర్ పార్టిసిపెంట్. So first we need to give our phone number. So I'll simply enter my phone number and ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మనము క్లిక్ చేసేసి కంటిన్యూ క్లిక్ చేద్దాము. సో వన్స్ మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. సో మీరు ఇక్కడ ఓటీపీ ఇచ్చేయండి. సో ఐ జస్ట్ గివ్ ద ఓటీపీ విచ్ ఐ హ్యావ్ గాట్. సో ఇక్కడైతే మనము ఫస్ట్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఐ క్విక్లీ సెట్ మై పాస్వర్డ్. సో వన్స్ మీరు పాస్వర్డ్ ఇచ్చేసాక జస్ట్ సెట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈకేవైసీ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో బై ఐఆర్ఐఎస్ ఆర్ బై బయోమెట్రిక్ ఆర్ బై ఓటీపీ అని చెప్పి. సో నేనైతే ఓటీపీకి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసేయండి. సో వన్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మీరు అగ్రీ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో అగైన్ యూ విల్ గెట్ వన్ ఆధార్ ఓటీపీ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సో వన్స్ మీరు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అవుతుంది.
just wait for verification. సో ఓకే. సో ఇదొచ్చేసి ఓవరాల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫ్రీ కోర్సెస్ అండ్ పెయిడ్ కోర్సెస్ 2 అవైలబుల్‌లో ఉంటాయి. సో ఫర్ టైమ్ బీయింగ్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ ఫర్ ఫ్రీ కోర్సెస్, ఇక్కడ మీకి ఫిల్టర్స్ కనబడుతున్నాయి గదా! సో ఈ ఫిల్టర్స్‌నైతే మీరు యూజ్ చేసుకోండి. ఏంటంటే ఇక్కడ మీరు ఇనిషియేటివ్స్‌కెళ్ళి అండ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి చాలా మీకు ఈ ఫిల్టర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో మీరేం చేస్తారంటే కోర్స్ ఫీ దగ్గర ఫ్రీ అని చెప్పి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఫ్రీ కోర్సెస్ ఒకటే మీకు ఇక్కడ ఫిల్టర్ అవుతాయి. అండ్ దట్ టు ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఐటీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ యువర్ డొమైన్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ ఇండస్ట్రీలోకి వెళ్తే మీరు ఐటీఎస్ అని కనబడుతుంది కదా. సో యూ కెన్ జస్ట్ ఫిల్టర్ విత్ దిస్. సో ఇక్కడ మీరు ఫిల్టర్ చేశారంటే ఓన్లీ ఐటీ రిలేటెడ్ కోర్సెస్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో విచ్ ఆర్ ఆల్ ఫ్రీ కోర్సెస్ ఇవన్నీ. సో ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకొని మీరు కోర్సెస్ అయితే చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ ఐటీ, యూ కెన్ ఇక్కడ మీరు ఇండస్ట్రీలోకి వచ్చారంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన నేమ్స్ అయితే మీకు ఇక్కడ కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఏ ఇండస్ట్రీ కావాలో ఆ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ ఫిల్టర్ అప్లై చేసుకున్నారంటే మీకు ఇక్కడ దానికి సంబంధించిన కోర్సెస్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఐటీ ఫీల్డ్ కాబట్టి నేను బేసికలీ ఫర్ ఐటీ ఫీల్డ్కి అయితే మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని కోర్సెస్ అయితే ఉన్నాయో. ఆల్మోస్ట్ చాలా కోర్సెస్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి. యూ కెన్ సీ అమౌంగ్ 4 పేజెస్, 4 pages, 4 to 5 so many pages are there. సో చాలా పేజెస్లో అయితే మీకు ఈ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని పెయిడ్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని ఫ్రీ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కోర్స్ ఫీ ఫ్రీ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఐటీ ఫీల్డ్లో అండ్ కోర్స్ ఫీ ఫ్రీలో ఏవేవైతే కోర్సెస్ ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడ అవైలబుల్లోకి వస్తాయి. బట్ నా సజెషన్ ఏమంటే ఇక్కడ మీరు కనబడుతుంది కదా. సో ఈ ఫిల్టర్స్ అన్నీ మీరు చాలా మటుకు యూస్ చేసుకోండి. సో ఎందుకంటే ఫిల్టర్స్ యూస్ చేసుకోకుండా మీకు చాలా కోర్సెస్ అయితే మీకు ఇక్కడ చూడండి ఎన్ని కోర్సెస్ అయితే ఉన్నాయో. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే బదులు కోర్స్ ఫీ ఫ్రీ అని పెట్టుకొని అండ్ వాట్ ఎవర్ ద డొమైన్ యు ఆర్ సర్చింగ్ ఫర్, సో ఆ డొమైన్ని సెలెక్ట్ చేసుకొని అండ్ మీరు ఇలా ఫిల్టర్స్ని యూస్ చేసుకున్నారంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దట్ మీరు సెలెక్ట్ చేసుకునే కోర్సెస్ మీకు ఈజీగా మీకు ఇక్కడ ఫిల్టర్ అయితే అవుతాయి. సో మీరు ఇంకోటి గమనిస్తున్నారా ఇక్కడ, ఇంకోటి ఏంటంటే మీకు ఫస్ట్ పేజ్లోకి అయితే వెళ్తాను నేను. సో ఆల్రెడీ వీఆర్ ఇన్ ద ఫస్ట్ పేజ్. సో ఇదేంటంటే నేను చెప్పినట్టు గవర్నమెంట్ వెబ్సైట్ అండ్ దిస్ ఇస్ కొన్ని కోర్సెస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ అండ్ ప్రైవేట్ రిప్యూటెడ్ కంపెనీ వాళ్ళు కూడా వెళ్తారు. ఇక్కడ చూడండి సెక్యూరిటీ అనలిస్ట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ బై రిలయన్స్ ఫౌండేషన్స్ అంటే సో రిలయన్స్ ఫౌండేషన్స్ వాళ్ళు ఈ కోర్స్ని అయితే మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో దిస్ ఆర్ ఆల్ రిలయన్స్ ఫౌండేషన్స్ అండ్ కొన్ని మైక్రోసాఫ్ట్ కోర్సెస్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఇవన్నీ రిలయన్స్ ఫౌండేషన్ కోర్సెస్. సో ఇఫ్ యూ గో టు సెకండ్ పేజ్, రిలయన్స్ ఫౌండేషన్స్. సో నాట్ ఓన్లీ దిస్ రిలయన్స్ ఫౌండేషన్ అండి, ఇక్కడ చాలా కోర్సెస్ వేరే అదర్ రెప్యూటెడ్ కంపెనీ కోర్సెస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ మైక్రోసాఫ్ట్ టైప్ ఆఫ్ సోర్స్ కంట్రోల్ సిస్టమ్స్, అజ్యూర్ డేటాబేస్ ఫర్ పోస్ట్గ్రేడ్ అండ్ ఎస్క్యూఎల్ మైక్రోసాఫ్ట్ కోర్సెస్ కూడా మీకు ఇక అవైలబుల్గా ఉన్నాయి. సో విచ్ ఇస్ ఫర్ ఫ్రీ. సో లైక్ దట్ ఇండస్ట్రీలో ఏవేవైతే రెప్యూటెడ్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు కూడా ఈ కోర్సెస్ అనేవి మనకి ఇక్కడ ఈ స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్లో అయితే మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. సో దట్ యూ కెన్ డూ ఆల్ దిస్ ఫ్రీ కోర్సెస్ అండ్ ఆల్. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఇంకో ప్లాట్ఫామ్ ఏంటంటే మీకు ఇక్కడ స్కిల్ కోర్సెస్ అనే ట్యాబ్ ఉంది కదా, దాని పక్కలో మీకు జాబ్ ఎక్స్చేంజ్ అని కూడా కనబడుతుంది. సో ఇఫ్ యూ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ జాబ్ ఎక్స్చేంజ్, సి హియర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ లైక్ ఇప్పుడు మీరు జనరల్గా నౌకరీ అండ్ లింక్డ్ఇన్లో చూస్తూ ఉంటారు కదా జాబ్స్ కోసము. సో అలా మీరు ఈ ప్లాట్ఫామ్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి జాబ్స్. See, industry, whatever the industry you are searching for jobs. Suppose I have selected for IT. There are so many openings are there, like a network engineer and a senior accountant, delivery executive.
ఐటీలో కూడా కొన్ని నాన్ ఐటీ జాబ్స్ అయితే ఉంటాయి. సో, నాట్ పర్టిక్యులర్లీ ఫర్ ఐటీలో కొన్ని నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి కదా! అలా చిన్న చిన్న జాబ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో, సాలరీ రేంజ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసింటారు. అసెంబుల్ లైన్ ఆపరేటర్ అంటే 15,000 to 15,800 లైక్ దట్. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వ్యూ డీటెయిల్స్ అండ్ మీరు ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు ఇలా. సో, ఈ జాబ్ ఎక్స్చేంజ్ కూడా మనకి ఒక విధంగా మనకి లింక్డ్ఇన్ అండ్ నౌకరీలో మనము ఏ విధంగా అయితే అప్లై చేస్తుంటామో జాబ్స్కి, సో అలా నాన్ ఐటీ జాబ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ జాబ్స్ దే కెన్ గో అండ్ అప్లై. సో లైక్ దట్ దిస్ జాబ్ ఎక్స్చేంజ్ అనేది కూడా మనకి యూస్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ సపోజ్ మీరు ఇక్కడ చూస్తున్నారంటే ఇది డే బై డే రీఫ్రెష్ అవుతూనే ఉంటుంది. జాబ్స్ పేజ్ కానీ లేకపోతే స్కిల్ కోర్సెస్ కానీ డే బై డే అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో అది మీరు ఎలా తెలుసుకోవాలంటే మీరు పేజ్ ఎండింగ్కి స్క్రోల్ చేశారంటే మీకు ఇక్కడ చూడండి లాస్ట్ మాడిఫైడ్ ఫ్రైడే 17th January 2025 అండ్ విజిటర్స్ కౌంట్ ఈస్ 1,76,949. సో నేను ఈ వీడియో చేస్తుండేది కూడా January 17th, 2025. So every day by day, each and every day the page will be refreshed and skill courses will be refreshed and whatever the jobs are there. So everything will be refreshed daily. So మీకు అప్డేటెడ్ కోర్సెస్ కానీ అప్డేటెడ్ జాబ్స్ కానీ ఏవేవి ఉన్నా కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ యూజర్స్లోకి వెళ్ళి వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు ప్రొఫైల్స్లో మీ ఎక్స్పీరియన్స్ కానీ సో దట్ ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ యూ కెన్ యాడ్ యువర్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫ్యామిలీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ whatever the profile. If you complete this profile you can download అండి. సో ఇక్కడ మీరు వన్స్ మీరు ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇది మీకు రెజ్యూమ్గా కూడా యూస్ అవుతుంది ఈ ప్రొఫైల్ అనేది. సో మీరు సపరేట్గా రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో వన్స్ మీరు రెజ్యూమ్ బిల్డింగ్కి కూడా మీరు ఈ స్కిల్ ఇండియా ప్లాట్ఫామ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మీరు యూజర్స్లోకి వెళ్ళి వ్యూ ప్రొఫైల్లోకి వెళ్ళాలంటే మీరు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక డౌన్లోడ్ ప్రొఫైల్ క్లిక్ చేశారంటే మీకు మొత్తం ఒక రెజ్యూమ్ మాదిరి మీకు ఈ ప్రొఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్లో మీరు స్కిల్ కోర్సెస్ అండ్ జాబ్ ఎక్స్చేంజ్ గురించి తెలుసుకున్నారు కదా. సో మీరు అదర్ ట్యాబ్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ అబౌట్ దిస్ ట్యాబ్స్ అండ్ ఆల్. సో బేసికల్గా నేను ఏంటంటే స్కిల్ కోర్సెస్ అండ్ చాలామంది ఏంటంటే కోర్సెస్ అండ్ జాబ్స్ గురించి సెర్చ్ చేస్తుంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ 2 ట్యాబ్స్ని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. అండ్ సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ప్లాట్ఫామ్. సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా. సో ఈ వీడియో అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో చాలామంది ఏంటంటే ఫ్రీ కోర్సెస్ గురించి అయితే సెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా యూస్ఫుల్. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అండ్ మీ రిలేటివ్స్లో ఎవరన్నా కూడా ఇలా సర్టిఫికేషన్స్ గురించి చూస్తుంటే సో వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో దట్ దే విల్ గెట్ టు నో దట్ ఇలాంటి ప్లాట్ఫామ్ ఉందని తెలుస్తుంది. సో ఈ ప్లాట్ఫామ్ మీకు ముందే తెలిసింటే వెల్ అండ్ గుడ్. నా వీడియో చూశాక మీకు ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ దొరికింది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి సో వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సో దట్ నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది. నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇలాంటి వెబ్సైట్స్ అండ్ ఇంకా ఏమన్నా ఉంటే కూడా నేను నా ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తాను. వీడియోస్ అయితే చేసే ట్రై చేస్తాను ఖచ్చితంగా. ప్లీజ్ లైక్ అండ్ subscribe to my channel and support me. So I will see you in the next video friends. Bye.